జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై రోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా ఆసుపత్రిలో అనేక సమస్యలు దిక్కుతోచని స్థితిలో రోగుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ ప్రాంతానికి చెందిన సలాం మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అంటే డొక్కలో ఇక్కడ వెనుపూస దీని దగ్గర డొక్కలో వెనుపూస మధ్యలో నాకు పెయిన్ వస్తుందని నేను హాస్పిటల్కి గవర్నమెంట్ జనగామ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినాక డాక్టర్లు నేను వచ్చే వరకు 11:30 అట్లా 12 వరకు టైం అయింది. నేను వచ్చాక డాక్టర్లు చూసి ఒక ఇంజక్షన్ ఇచ్చి బాబు ఇది స్కానింగ్ తీయాలి, ఇంకోటి అబ్డామెటిక్ స్కానింగ్ తీయాలని చెప్పడం జరిగింది. సార్ మళ్ళీ తీయండి సార్ అని అంటూనే సార్ 12 గంటలకే ఇది క్లోజ్ అవుతుంది, 12 గంటలకే క్లోజ్ అయిపోయింది, అయితే బయట తీసుకోండి లేదా మండే, రేపు ఆదివారం కదా మండే రండి, ఇప్పుడైతే మీకు ఇంజక్షన్ ఇచ్చా నార్మల్ అయిపోతుంది, మీకు ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటే మాత్రం మీరు బయటికి వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు. లేదు అంటే ఎల్లుండి మండే, అంటే రేపు సండే కాబట్టి మండే రమ్మని చెప్తున్నారు. అంటే ఎప్పుడు చూడు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు అంటే సామాన్య ప్రజలకు ఇలాంటి సౌకర్యాలు చక్కలు అంటే ఎందుకు లేవు అంటే ఇంతకుముందు కూడా వచ్చాం మా తమ్మునికి బాగాలేదని వెంటిలేటర్ సౌకర్యాలు లేవు, అదేవిధంగా సిటీ స్కానింగ్ సౌకర్యాలు లేవు, ఆడ అబ్డామెటిక్ దగ్గర అవుతే ఆ డాక్టర్ కూడా చక్కగా రాడు. ఇప్పటికీ మాకు ఉండాల్సిన సమస్య కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని ఈ ప్రభుత్వ అధికారులైనా ప్రజాప్రతినిధులైనా దీన్ని పట్టించుకొని వెంటనే దీన్ని సాల్వ్ చేయగలరని నా యొక్క మనవి. సార్ ఇంతకు మించి నేను ఏం చెప్పలేను సార్, మీరే అర్థం చేసుకొని మీరే సాల్వ్ చేయాలి, ప్రభుత్వ అధికారులైనా ప్రజాప్రతినిధులు.